ఆంధ్రప్రదేశ్లో పిల్లలు బాగుపడాలంటే, రేపు అనేది బాగుండాలంటే వీళ్ళు బాగుండాలి, ఈ బేస్ బాగుంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో పిల్లల దగ్గరికి ఇలాంటి విలువలు తీసుకెళ్తే ఖచ్చితంగా 5 ఏళ్ల టెన్యూర్లో పిల్లల మానసిక ధోరణి మారిపోయి మరీ ఆలోచించాలంటే తల్లికి తండ్రికి మర్యాద ఇచ్చే పిల్లల కింద ఎదుగుతారు అని చెప్పి, కుటుంబ వ్యవస్థ బాగుపడుతుందని చెప్పి, మెరుగుపడుతుందని చెప్పి అందరూ స్వాగతించారు. ఇదంతా ఒక చిన్న పాజిటివ్ ఎఫెక్ట్. నెగిటివ్ ఎఫెక్ట్ ఏంటి? నువ్వు కొట్టేసావా గుమ్మడికాయ, మేము కొట్టలేదు. తల్లి పేరు ఎత్తితే వైసీపీ, చెల్లి పేరు ఎత్తితే వైసీపీ, ఏ పేరు ఎత్తినా వైసీపీ, పందన్నా వైసీపీ, నక్కన్నా వైసీపీ. ఎవరు అడిగారు మిమ్మల్ని? అసలు మీరు ఆటలోనే లేరు, అరటి పండు కూడా కాదు, ఏం లేకుండా తీసుకొచ్చి వైసీపీ వాళ్ళు చాగంటి గారి మీద ట్రోల్స్ పరంపర నిర్వహించారు. సబబా ఇది? ఒక ప్రవచనకర్తను కూడా వదలరా? ప్రభుత్వం నుంచి రూపాయి తీసుకోకుండా, ఆఖరికి క్యాబినెట్ హోదా ఇచ్చినా కూడా ఆయన వాడాల్సిన వెహికల్స్ కూడా వాడకుండా, ప్రోటోకాల్ అనేది లేకుండా, ఆఖరికి టీ ఇచ్చినా టీ తాకుండా, మొబైల్ బిల్ వాడుకోమన్నా వాడుకోకుండా, మంచినీళ్ళు కూడా తాకుండా, నేను ఎంతవరకు ఉపయోగపడతానో అంతవరకు ఉపయోగపడతాను, నాకు దీని నుంచి ఏమీ వద్దు, పిల్లలు బాగుపడితే చాలు, విలువలు నింపగలితే చాలు, నా జీవితం ధన్యమని ముందుకు వచ్చిన ఒక పెద్ద మనిషిని ఈరోజు వైసీపీ వాళ్ళందరూ కూర్చుని దాడి మొదలెట్టారు.